ఇప్పుడు ఎన్ఆర్సీ అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక డిస్ట్రిక్ట్ పాలసీ కాదు, అది స్టేట్ పాలసీ, సెంట్రల్ పాలసీ. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నిజమే చెప్పదలుచుకున్నా. మీరు అడిగిన కోరిక నా చేతిలో, నా పరిధిలో ఉండేది ఏదైనా కానీ నేను చేయడానికి ఇష్టపడతా. పాలసీ వచ్చి నేషనల్ పాలసీ ఆర్ స్టేట్ పాలసీ వచ్చినప్పుడు మనం అపోజ్ చేద్దాం, మేము సపోర్ట్ చేయము. అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యత ఏముంటుందంటే అపోజ్ చేయడానికి ఉంటుంది తప్పితే సపోర్ట్ చేసేకి మేము ముందుకు రాము. ఫస్ట్ పాయింట్ అంటే మీరు అడిగిన సమస్య. రెండోది కంపోజ్ గురించి, స్మెల్ గురించి కొద్ది బాధపడుతూ చెప్పారు. ఇప్పుడు ఎలాగైతే చిత్తూరు నియోజకవర్గంలో శ్మశాన వాటికకి ఇబ్బంది కలిగింది, కరోనా టైంలో చాలా బాధపడ్డారు అని వచ్చి నా దగ్గర చెప్పుకోగానే నా చేతిలో అవ్వగలిగింది, నా పరిధిలో ఉండింది కాబట్టి ఒక మిషన్ 40 లక్షలు పెట్టి కొనియగలిగిన. అలాగే మీ సమస్యలు ఏది ఉన్నా కూడా తీర్చడానికి ఒక హ్యూమన్ బీయింగ్ అంటే మానవ దృక్పథంతో నేను ముందుకొచ్చి నా సమస్యలు ఏది ఉన్నా కూడా చెప్పుకున్న వారికి తీర్చగలిగిన శక్తి దేవుడు ఇచ్చినాడు. నేను సేవ చేయడానికి వచ్చి సైనికుడిగా మారడానికి కారణం ఏమంటే సేవ చేసే గుణం ఉన్నోడికి సైనికుడిగా మారితే ఇంకా చాలా మందికి చేసే అవకాశం వస్తుంది అని ఒక మంచి ఉద్దేశంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమస్యలు ఉన్న నన్ను చిత్తూరు నియోజకవర్గానికి ఒక అభ్యర్థిగా ఎన్నుకున్నారు. సో ఆ ఎన్నుకున్న సందర్భంలో మన చిత్తూరు ప్రజలందరూ కలిసి భారీ మెజారిటీతో నాకు మీరు అవకాశం కల్పిస్తే మీరు ఏవైతే కోరికలు కోరారో వాటిని నేను ఇంకొంచెం స్పీడ్గా, రాజకీయ పరమైన బాధ్యత అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొంచెం సంతోషంగా చేస్తా. ఇప్పుడు మీరు అడిగినవి ఏమైనా చేయాలంటే నా సొంత డబ్బులు నేను పోయి బెంగళూరు ఖర్చు పెట్టి సంపాదించుకొని తెచ్చిన వాటిలలో 50% ఖర్చు పెట్టడానికి సిద్ధపడే బెంగళూరు నుండి చిత్తూరుకు వచ్చా. అలాగే అప్పుడే మా ఆలీ గారు చెప్పినట్టు నేను చిన్నప్పటి నుండి మా నాన్నగారు పౌల్ట్రీ ఫామ్, కోడి వ్యాపారంలో ఉన్నా కాబట్టి నాకు అంతా ముస్లిం సమాజంతో ఎక్కువ సన్నిహితం కూడా ఉండేది. నా స్నేహితులు కానీ ఆలీ గారు చెప్పినట్టు వ్యాపారం మొత్తం ముస్లింసే చేసేవాళ్ళు, పౌల్ట్రీ వ్యాపారం. వాళ్ళ కష్టాలంతా చూసి ఎందుకు ఈ ఒక్క సమాజం మాత్రమే చికెన్ అంగడిలో పెట్టుకో ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు అంటే నేను చిన్నవాడినే కాబట్టి చూసినవన్నీ చిన్న వ్యాపారాలు, పళ్ళ అంగుళ్ళు కావచ్చు, సైకిల్ షాప్ కావచ్చు, చికెన్ అంగడి కావచ్చు, ఏవో చిన్న చిన్న వ్యాపారాలన్నీ మైనారిటీ సహోదరులే చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని అనివార్య కారణాల వల్ల బెంగళూరు వెళ్ళా. అక్కడ ఎవరో ఇట్లే ఒక ముస్లిం ఇంటికి తీసుకోబోతా ఇల్లు చూస్తే ఇది ముస్లిమ్స్ ఇల్లు అని అడిగారు. అవును అన్నారు. ఇది ఏమి ఇన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, మా చిత్తూరులో ఎవరికి ఇట్లా ఇల్లు లేదు అన్నారు. ఇది సిటీ కాబట్టి ఇక్కడ వ్యాపారం అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేమంతా బాగున్నాము. సదాశివ నగర్లో గోల్డెన్ హ్యాచరీస్ కమల్ బాషా అని ఆయన నాకు పౌల్ట్రీలో కోడి ఇచ్చేవాడు. కోడి వ్యాపారమే కదా అని ఇలాగే అనుకున్నాను నేను కూడా. బెంగళూరు పోయి చూస్తే ఆయన ఇల్లు 100 కోట్ల విలువ చేసే ఇల్లు. అంటే ఒక మతానికో ఒక కులానికో ఎవరు పరిమితం కాదు. మీరు కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి వ్యాపారాలు చేసే ప్రోత్సాహం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన నేషనల్ హైవే కూడా వచ్చింది చిత్తూరుకి, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా వ్యాపారం చేసుకోవడానికి ఇండస్ట్రీస్ కావచ్చు, ఇంకా రకరకాల నా ప్రయత్నం అంటే నాకున్న స్నేహితులు కావచ్చు, బెంగళూరులో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతో నాకున్న సత్సంబంధాలు, ఈ చిత్తూరుకి నా వంతు నేను కూడా ప్రయత్నం చేసి గవర్నమెంట్ కి సంబంధం ఉన్నా లేకపోయినా నేను కూడా కొన్ని పరిశ్రమలు నెలకొల్పాలనే వచ్చాను. కొందరు అంటారు ఎలక్షన్ టైంకి బెంగళూరు నుండి వస్తారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోతానే మూట కట్టుకొని పోతారు. మేము ఎవరు ఎక్కడి నుండి రాలా, పుట్టి పెరిగిందంతా ఇదే చిత్తూరే. మా నాన్నగారిది గుడిపాల, నేను పుట్టి పెరిగింది ఇదే హై రోడ్ భారతీయ నర్సింగ్ హోమ్ లో, చదువుకునేదంతా కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. సో ఆలీ గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఉన్నవాడిని. వ్యాపార రీతి ఎక్కడో ఒకక్కడ పోయి బతకాలి కాబట్టి బతికి సంపాదించి ఆ 10 రూపాయలు తెచ్చుకొని సేవ చేస్తా ఉన్నాం. మిగతా వాళ్ళు ఎలా సంపాదించారు, ఏం సంపాదించారు ప్రజలందరికీ తెలుస్తుంది రానున్న రోజుల్లో. కాబట్టి విమర్శలకి నేను ఎక్కడ అవకాశం ఇయ్యను. బట్ బయటవాడు అంటారు కాబట్టి నేను బయటవాడు కాదు, మీలో అందరి వాడిని అని చెప్పడానికి మాత్రమే ఆ మాట చెప్పాను. సో ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని బాగుపరచాలి, అభివృద్ధి చెందాలి అంటే నేను అక్కడ బెంగళూరులో బిల్డర్
అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పైన కానీ, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేస్తే ఈరోజు హైదరాబాద్లో ఎకరా 100 కోట్లు. ఒకప్పుడు నేను హైదరాబాద్ పోయినప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్ అక్కడికి పోయి చేరితే, ఇదే చిత్తూరు వ్యక్తి, ఎకరా ఎంత అని అడిగితే 5 లక్షలు అన్నాడు. అదే 5 లక్షల భూమి ఇవాళ 100 కోట్లు కావడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే మనం సంపాదించుకోవడానికి, చదువుకోవడానికి సాఫ్ట్వేర్ రంగాన్ని ఎప్పుడైతే ఇంప్రూవ్ చేశాడో, ప్రపంచ పటంలో హైదరాబాద్ అనేది అత్యంత ధనికులు నివసించే ప్రాంతంగా గుర్తించారు. అటువంటి నాలెడ్జ్ ఉన్న ముఖ్యమంత్రి కాడ పని చేయాలన్న ఒక కోరిక. అమరావతిలో అసెంబ్లీ కట్టిన ఆయన్ని అదే అసెంబ్లీలో అవమానించారు కాబట్టి ఆయన కంట్లో నీళ్లు పెట్టుకున్న రోజు నా తండ్రి నా దగ్గర మాట తీసుకున్నాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి కావాలి, మీరు కూడా ఇక్కడ ఉండకూడదు, తక్షణమే మన ఊరికి పోయి నువ్వు మంచి చేసి ఒక ఎమ్మెల్యేగా మన చిత్తూరుకి ఆయనతో పాటు అదే అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా తండ్రి చెప్పినాడు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మంచి చేస్తూ ఆయనతో పాటు అసెంబ్లీకి పోవాలని కంకణం కట్టుకున్నా. మీ అందరి ఆశీర్వాదంతో సీటు దక్కింది. దక్కడం గొప్ప కాదు, దీన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్పది. సో ఎలక్షన్ లో రాజకీయం కోసం అయితే అదేమో చెప్తారు, బుడబుడక మాటలు చెప్పడానికి అయితే రాలేదు. సొంత ఇల్లు అంటే రేపు వెళ్ళిపోతారు అనే వాళ్ళకి ఆ పక్కన ఉన్న ఇల్లు నాదే. అలాగే ఈ వీధి చివరి పోయి రైట్ లెఫ్ట్ ఎత్తుకుంటే అక్కడ ఆఫీస్ పెట్టా. ఎవరు వచ్చినా కూడా కష్టం నష్టం అడగడానికి. అప్పుడేగా మా సహోదరుడు చెప్పినట్టు జీజేఎం గ్లోబల్ ఫౌండేషన్ అంటే ప్రపంచంలో నాకున్న ప్రతి స్నేహితుడు, ప్రతి వ్యాపారస్తుడు, భాగస్తుడితో కూడా 10 రూపాయలు తీసి ఈ నియోజకవర్గానికి ఖర్చు పెట్టాలని వచ్చా. రాజకీయ పరమైన సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరిని అడిగేది, మీ అమూల్యమైన ఓటు నాకు వేసి తెలుగుదేశాన్ని సైకిల్ గుర్తుకి గెలిపిస్తే ఖచ్చితంగా మీ అందరికీ, మైనారిటీ సహోదరులకి నేను ప్రమాణం చేస్తున్నా, మంచి పని చేయడానికి వచ్చిన వాడిని ఆశీర్వదిస్తే మీ అందరికి మంచి జరుగుతుందని ఆ అల్లాని నేను ప్రార్థించుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్స్.